మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 4వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి నిర్గమాకాండంలో దేవుడు ఆ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండంలోని ఆ మాటను మనం చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకున్నాం. 3వ అధ్యాయంలో దేవుడు 13వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, నేను అనువాడను అని దేవుడు మోషేతో ఈ మాట చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్నో శ్రమలు పొందుతున్నారు. ఐగుప్తులో వారు ఎంతో ప్రయాసతో కూడినటువంటి భారమును మోయచ్చు. అక్కడ ఫరో వారిని అధిక శ్రమతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారిని కష్టాల పాలు చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి మొరపెట్టగా ఆ మొర దేవుడు ఆలకించి ఆయన ఒక వ్యక్తిని, అంటే మోషే గారిని వారి యొద్దకు పంపించి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుల చెర నుంచి విడిపించాలని దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు ఇలా చెప్తున్నాడు, నీవు ఐగుప్తు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులు వారు పడుతున్నటువంటి ఆ శ్రమల నుంచి వారిని విడిపించి తీసుకురమ్మని మోషేని ఆజ్ఞాపించాడు. అయితే మోషే, నేను అక్కడికి వెళ్ళి వారితో ఏమని చెప్పాలి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీ పితరులైన యెహోవా, అంటే ఇశ్రాయేలీయులకు పితరులైన దేవుడైనటువంటి యెహోవా నాకు ఈ మాదిరిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మీ యొద్దకు నన్ను పంపించి మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించమని దేవుడు నాకు తెలియజేస్తున్నాడని వారితో చెప్పి, వారు అతను ఎవరు, ఆయన ఎవరు అని అడిగినప్పుడు ఏమని చెప్పాలని మోషే అంటున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఉన్నవాడును అనువాడునైనని మోషేతో చెప్పాను. ఆయన అంటున్నాడు, నేను ఎల్లవేళలా ఉన్నవాడును, నేను అనువాడును, మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను, మిమ్మల్ని నేను నిత్య జీవంలోకి ప్రవేశింపజేసేటువంటి దేవుడను, మీకు ప్రయాసపడి భారతం వచ్చినటువంటి ప్రజలకు విశ్రాంతి దయచేసేటువంటి దేవుడను అని ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి ఎలాగైతే దేవుడు వారిని కనానుకు నడిపించాడో, వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి ఎలాగైతే వారిని నడిపించాడో, ఈరోజు మోషే అయితే ప్రజల కొరకు నాయకుడిగా నియమింపబడ్డాడు. దేవుడు ఈరోజు ఈ మాటను నీతో పలుకుతున్నాడు. నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థిస్తే నీకున్నటువంటి బంధకాలను తొలగించి, నీకున్నటువంటి శ్రమలను తొలగించి, నీవు పడుతున్నటువంటి ప్రయాసను, నీ భారమును దేవుడు తీసివేసి నిన్ను కూడా నిత్య జీవంకు నడిపిస్తానని ఈరోజు తెలియజేస్తున్నాడు. అటు కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.